పెదనందిపాడు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కల్తీ ఆహారాన్ని తిని జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన వైసీపీ నేతలు. పెదనందిపాడులో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈరోజు గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చికిత్స పొందుతున్న విద్యార్థులను విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ మహేష్ మరియు పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ మరియు రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్తో కలిసి మన గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి తెలుసుకొని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటన ఈరోజు జరిగిన సంఘటన కొత్తేం కాదు. సంవత్సరం 7 నెలలు అవుతుంది సుమారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈరోజు పెదనందిపాడు మండలం అన్నపరు గ్రామంలో కాదు జరిగింది. ఈరోజు రాజమండ్రిలో కానీ, కర్నూలులో కానీ, లేకపోతే వైజాగ్లో కానీ, లేకపోతే నిన్న జరిగిన కురపంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో నిలవిలాడుతుంది, కాండవాడుతూ ఉంది కష్టాలు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ హాస్టల్లో సంక్షేమం ఎక్కడ కనపడట్ల. సంక్షేమ హాస్టల్లో ఈరోజు విద్యార్థులు కొరకపోయిన పరిస్థితి. ఎందుకంటే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి హాస్టల్ కూడా నేను సందర్శించాను. బీసీ హాస్టల్ కానివ్వండి, సంక్షేమ హాస్టల్లో ప్రతి హాస్టల్లో కూడా చూస్తే పిల్లలకి సరైన ఆహార వసతులు లేవు, సరైన గదులు లేవు, పిల్లలు తగ్గట్టు హాస్టల్లో వర్షం పడితే బిల్డింగులు పడే పరిస్థితి. ఈరోజు మనం చూసుకున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో ఈరోజు పదే పదే బీసీ మంత్రి మాట్లాడుతూ ఉంది, సంక్షేమ హాస్టల్ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 100 కోట్ల రూపాయలు మేము సంక్షేమ హాస్టల్కి సమకూర్చామని. నేను ఓటే అడుగుతున్నా బీసీ మంత్రి కానీ, సంక్షేమ హాస్టల్ మంత్రి కానీ ఓటే సవాలు విసురుతున్నా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్లో రూపాయైనా మీరు ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నా. పెదనందిపాడులో అనపరు గ్రామంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్పిటల్లో 4 రోజుల క్రితం 65 మంది పిల్లలందరూ కూడా సిక్ అయ్యి వాళ్ళంతా ఏ విధంగా హాస్పిటలైజ్ అయ్యారు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జీజీహెచ్లో ఉన్నటువంటి 31 మంది సిక్గా ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. వరుసగా చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న చూసాము కురుపంలో ఇలాగే ఆ వెల్ఫేర్ హాస్పిటల్లో 2 పిల్లలు ఏ విధంగా చనిపోయారు. అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా సిక్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు, చనిపోతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. వరుసగా కూడా ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. ఏ విధంగా నిర్లక్ష్యం అంటే ప్రతి వెల్ఫేర్ హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల అన్హైజీనిక్ కండిషన్లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ని క్లీన్ చేయకపోవడం, అక్కడ ఏదైనా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల అక్కడ దోమలు రావడము, అక్కడ మురుగు పేరుకుపోవడము, అవి క్లీన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు. అలాగే ఈ హాస్టల్స్కి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా మనం చూసినట్టయితే ఈ బీసీ హాస్టల్స్ దాదాపుగా ఓవరాల్గా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ఒక 3000 పైన ఉంటాయి అనుకుంటా. హాస్టల్స్ అన్ని కూడా ఓవరాల్గా స్టేట్లో హాస్టల్స్ అన్నింటిలో కూడా నాకు తెలిసి అందులో పనిచేసేవారు అంటే స్టాఫ్ కొరకు అని చెప్పొచ్చు. ఎలా అంటే ఒకటే మంచి వంట చేస్తుంది, ఆమె క్లీన్ చేసుకోవాలి, ఆమె అంతా ఆ హాస్టల్ మొత్తం శుభ్రం చేసుకోవాలి, ఇంకెవరు కూడా ఉండరు వాళ్ళకి. సో వాళ్ళు వచ్చిన రోజు వాళ్ళు రాకపోతే అక్కడ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఎవరు